ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ఈ ఏప్రిల్ 2021లో బంపర్ జాబ్స్ అయితే వచ్చాయండి. 2 లక్షలకు పైగా పోస్టులు అయితే వచ్చాయి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. విత్ ప్రూఫ్తో చూద్దాము. ఇప్పుడిప్పుడే 5 గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చాయి అండ్ దీంతో పాటు ఒక బోనస్ వేకెన్సీ కూడా అయితే ఉందండి. మీరు కేవలం 8th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా ఇంకా పెద్ద పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి. కొన్నిటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, కొన్నిటికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ జాబ్స్కి మీరు 30th ఏప్రిల్ లోపలైతే అప్లై చేసుకోవాలండి. ఇక టాపిక్లోకి వెళ్ళి 1 by 1 వేకెన్సీ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, అప్పుడు మీకు అంతా అర్థమవుతుందండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి. చాలా టైం పట్టిందండి వీడియోస్ చేయడానికి. ఒక్క లైక్ వేస్తే ఒక టైప్ ఆఫ్ మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ నుండి 5 న్యూ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. కొన్ని వాటికి ఎగ్జామ్ ఉండదు, కొన్ని వాటికి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ మొదటి వేకెన్సీ మనకి బ్రో నుండి అయితే వచ్చింది. అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. పోస్ట్ నేమ్ డ్రాఫ్ట్ మ్యాన్, సూపర్వైజర్ స్టోర్, రేడియో మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, మల్టీ స్కిల్ వర్కర్ పోస్టులు అయితే వచ్చాయండి. 459 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మనం ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆల్ ఇండియా క్యాండిడేట్స్ వీటికి అయితే ఎలిజిబుల్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, దాని తర్వాత మనకి టెస్ట్ అయితే ఉంటుంది. శాలరీ అనేది చాలా మంచి శాలరీ అండి. 18,000 రూపీస్ నుండి 92,000 రూపీస్ మధ్యలో మీరు పొందొచ్చు, అంటే పోస్ట్ బట్టి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనేది జనరల్ ఓబీసీ వారికి ఒక 50 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. అప్లికేషన్ ఫీ అంటే ఇక్కడ ఏం లేదండి, అంటే మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ ఇంకేదైనా మీకు డిగ్రీ ఉన్నా అంటే మీరైతే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు చెప్తాను. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 5th ఏప్రిల్ అండి. సెకండ్ నోటిఫికేషన్ మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి అయితే వచ్చిందండి. హెచ్పిసిఎల్. చాలా వేకెన్సీ అయితే వచ్చాయి. ఇవైతే ఎవరికైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకండి. మెకానికల్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించినవి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ ఒక టెస్ట్ అయితే ఉంటుంది, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నార్మల్ ప్రాసెస్. శాలరీ అనేది 50,000 రూపీస్ నుండి 1,60,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. దీంట్లో మంచిది ఏంటంటే స్టార్టింగ్ మనకి మంచిగా శాలరీ స్టార్ట్ అవుతుంది. అక్రాస్ ఇండియా మనకైతే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ వారికి 10 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు అయితే మనకి రిలాక్సేషన్ ఏజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు అయితే ఇస్తున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి బీఈ ఆర్ బీటెక్ అయితే ఉండాలండి. అండ్ మినిమం 60% అబోవ్గా ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే 15th ఏప్రిల్ అండి. ముందుగా ఇవి చూసి అండ్ ఇక్కడ దాని తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ రాను 2 వేకెన్సీస్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అయితే ఉంది. వీడియోని ఎండ్ దాకా చూడండి. మనం లాస్ట్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి జాబ్స్ అయితే వచ్చాయండి. ఎరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICFRE అయితే వచ్చింది. పోస్ట్ నేమ్ చూసినట్లయితే ఫారెస్ట్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నీషియన్, LEC, టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే వచ్చాయండి. దీనికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. శాలరీ అనేది 18,000 రూపీస్ నుండి 92,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అప్లికేషన్ ఫీ అనేది దీనికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ వారికి 450 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకి 150 రూపీస్ వరకు అయితే ఉంటుందండి. అండ్ వీటికి క్వాలిఫికేషన్ అనేది మినిమం 10th క్లాస్ అంతకన్నా అబోవ్ ఏ క్వాలిఫికేషన్ మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే మనము వీలైనంత త్వరగా దీనికైతే అప్లై చేసుకోవాలండి.
ఫ్రెండ్స్, ఈ వేకెన్సీ కోసం అందరు వెయిట్ చేస్తుంటారు. రైల్వే టీసీ రిక్రూట్మెంట్ నుండి అయితే వచ్చిందండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అయితే వచ్చింది. టీసీ అంటే మనకి టికెట్ కలెక్టర్ కాదండి, టికెట్ క్లర్క్ పోస్టులు అయితే వచ్చాయి. 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. నేను మీకు చెప్తాను ఎలా కూడా. శాలరీ అనేది 31,000 రూపీస్ వరకు అయితే ఇస్తారండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ లోపల అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ అంటే మనకి మినిమం 8th క్లాస్ కానీ చదువు ఉంటే చాలండి, మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళంత వరకు మనందరం 8th క్లాస్ మినిమం చదువుంటాం కాబట్టి మీరైతే దీన్ని ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ 30th ఏప్రిల్ లోపల అప్లై చేయాలి. ఈ వేకెన్సీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి అయితే వచ్చిందండి. ఆర్గనైజేషన్ నేమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆఫ్లైన్లో దీనికి మనం అప్లై చేసుకోవాలి. స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటంటే మీకు మెరిట్ బేసిస్ పైన అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు కొన్ని పోస్టులకి. అండ్ మనకి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 వీటికి ఏంటంటే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీనికైతే మనకి ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఈ విధంగా ఏంటంటే మనకి శాలరీ చూసినట్లయితే ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క శాలరీ అయితే ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి శాలరీ అయితే ఇస్తున్నారు. 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. SC ST వరకు అయితే కొంచెం రిలాక్సేషన్ ఏజ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు, ఎందుకంటే పోస్ట్లో మనం అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి మీరు మినిమం ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా లేకపోతే మినిమం 12th క్లాస్ దాటి ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. సో ఈ విధంగా ఇక్కడ మనకి కొన్ని వేకెన్సీ అయితే వచ్చాయి. ఇక్కడ మనకు ఒక అడ్రస్ కనిపిస్తుంది కదా మీకు, ద డిప్యూటీ కమిషనర్ అని చెప్పి. ఈ అడ్రస్ మీరు ఏంటంటే కాపీ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ అడ్రస్కి మనం అయితే పోస్ట్ పంపించాలి. అది నేను మీకు ఇప్పుడు నోటిఫికేషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు కమింగ్ దాంట్లో. అండ్ 15th ఏప్రిల్ లోపల ఈ ఇన్కమ్ ట్యాక్స్ జాబ్. ఫ్రెండ్స్, మనకైతే 5 వేకెన్సీస్ అయితే అయిపోయాయి. కాకపోతే ఈ లాస్ట్ వేకెన్సీ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్స్కి, మనకి ఇప్పుడిప్పుడే SBI కస్టమర్స్కి అయితే వచ్చిందండి. పోస్ట్ నేమ్ నోడల్ ఆఫీసరు, CSP విజిట్ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ విజిట్ ఆఫీసర్ పోస్టులు అయితే వచ్చాయి. 180 వేకెన్సీ అయితే ఉన్నాయండి. దీనికి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చిన జాబ్స్. శాలరీ అనేది 30,000 రూపీస్ నుండి 41,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుందండి. అక్రాస్ ఇండియా మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి వేరియస్ ప్లేసెస్లో అయితే ఉంది. ఈ జాబ్స్ ఎవరికంటే ఎవరైతే ఏజ్ 60 నుండి 63 ఇయర్స్ మధ్యలో ఉంటుందో వాళ్ళు మాత్రం అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. స్కేల్ 3 నుండి 5 వరకు ఎవరైతే ఈ మధ్యలో ఉంటారో, రిటైర్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే రిటైర్ అయిన క్యాండిడేట్స్ కూడా జాబ్ అయితే చేసుకోవచ్చు. ఒక మంచి అవకాశం అయితే ఇస్తున్నారండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 10th ఏప్రిల్ నోడల్ ఆఫీసర్కి, అండ్ వేరే అదర్ పోస్టులకి 20th ఏప్రిల్ అండి. అండ్ దీనిలో ఏంటంటే మీకు ఎటువంటి ఎగ్జామ్లు లాంటివి అయితే ఉండవు. అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి మీకు డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీటికి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ నుండి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా సెర్చ్ చేయగానే మనం ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్కి అయితే వస్తామండి. ఇక్కడ కానీ మీరు కానీ చూసినట్లయితే టాప్ 5 గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇన్ ఏప్రిల్ అని చెప్పి కనిపిస్తుంది కదా. కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనం ఇందాక ఏవైతే పోస్టులు చూసామో అవన్నీ వరుస పెట్టి ఇక్కడైతే నోటిఫికేషన్స్ అయితే ఉంటాయండి. అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఈ అప్లికేషన్ లింక్, ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి HPL రిక్రూట్మెంట్ కానీ మీరు దేనికి అప్లై చేయాలన్నా క్లిక్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మనకైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నోటిఫికేషన్ మనకైతే ఉంది. ఏమి వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే మెన్షన్ చేస్తారండి. మీరు ఒక్కసారి అయితే నీట్గా ఇవైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఏంటంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతా మీకు ప్రాసెస్ దాంట్లోనైతే ఉంటుంది. డైరెక్ట్గా మేము అప్లై చేసుకోవాలంటే క్లిక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, వీడియో కొంచెం అంతేనా. ఇక్కడ చూడండి, క్లిక్ టు లాగిన్ మీద క్లిక్ చేసి మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని దాని తర్వాత మనం అయితే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ కానీ, రైల్వే కానీ అన్ని ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడే విజిట్ అయ్యి మీరైతే వెంటనే వెళ్ళైతే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్ కానీ అన్నిటికి. సో ఇంతనండి ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.